ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ లక్ష్మీ కటాక్షం. ఈ కథ చందమామ కథలలో ఒకటి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మధురా నగరంలో రాఘవయ్య అనే బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. అతనికి నా అనేవాడెవరూ లేరు. పరమ దరిద్రుడు. అయినప్పటికీ ఇతరులను చేయి చాచి యాచించి అరగడు. ఊళ్ళో ఉండే వైష్ణవాలయాన్ని అంటిపెట్టుకుని ఉండి ఆలయంలోని దేవతలను భక్తితో కొలుస్తూ అక్కడ ఇచ్చే ప్రసాదంతో కడుపు నింపుకుంటూ ఉండేవాడు. మనిషి చూడడానికి చాలా ఆరోగ్యంగా, పుష్టిగా, ఎంతో కడగా ఉండేవాడు. ఒకనాడు రాఘవయ్యకు కలలో లక్ష్మీదేవి కనబడి, నాయనా, నాకు నీ పైన అనుగ్రహం కలిగింది. ఇక నుంచి నేను నీ వెంట ఉండి నీకు సకలైశ్వర్యాలు చేకూర్చుతాను అన్నది. రాఘవయ్య లక్ష్మీదేవికి నమస్కారం చేసి, తల్లి, నీకు నా పైన దయ కలిగినందుకు సంతోషం. కానీ ఇంతకాలము నీ కటాక్షం లేని కారణం చేతనే నేను నిశ్చింతగా బతుకుతున్నాను. నన్ను గురించి ఒకరికి కానీ ఒకరిని గురించి నాకు కానీ బెంగ లేదు. ఏదో ఆ పూజారి ఇచ్చిన దాంతో పొట్ట నింపుకుంటూ కాలక్షేపం చేస్తున్నాను. అందుచేత నీకు 1000 నమస్కారాలు చేస్తాను. నువ్వు నాకు వద్దు అన్నాడు. లక్ష్మీదేవి కోపంగా, వెర్రివాడ, ప్రారబ్ధం అంత తేలిగ్గా తప్పుతుందనుకుంటున్నావా? నేను నిన్ను పట్టే తీరుతాను అన్నది. తల్లి, ఒక చిన్న విన్నపం. నువ్వు నన్ను ఎప్పుడు వదిలిపోతావో అది కాస్త చెప్పు చాలు అన్నాడు రాఘవయ్య. నీతో చెప్పే పోతానులే అంటూ లక్ష్మీదేవి అతనికి ఒక గుర్తు చెప్పి మాయమైంది. ఆ మరునాడే ఎవరో కోటీశ్వరుడు ఆలయంలో పూజ చేయించుకోవడానికి ఆర్భాటంగా వచ్చి రాఘవయ్యను చూశాడు. ఆయనకు రాఘవయ్యను చూడగానే ఏమనిపించిందో మరి. అతనికి నమస్కారం చేసి పట్టుబట్టలు కట్టబెట్టాడు. ఆ కోటీశ్వరుడి వెంట వచ్చిన వారందరూ రాఘవయ్య మెడలో పూలమాలలు వేశారు. పూజ అనంతరం పెద్ద సంతర్పణ జరిగింది. రాఘవయ్యకు సుష్టుగా భోజనం పెట్టారు. దేవుడి ప్రసాదం తప్ప షడ్రోసోపేతమైన భోజనం ఏనాడు ఎరగని రాఘవయ్య లక్ష్మీదేవి అన్నంత పని చేస్తున్నదని గ్రహించాడు. రాత్రి పొద్దుపోయిన దాకా కోటీశ్వరుడింట భోజనాలవి జరిగాయి. అంతదాకా రాఘవయ్య కోటీశ్వరుడి బందీగానే ఉన్నాడు. చివరకు తనకు విముక్తి దొరకగానే అతను లక్ష్మీదేవి నుంచి కూడా విముక్తి పొందగోరి తిన్నగా రాజుగారి కోటలోకి నడిచాడు. పట్టెనామాలు, కొత్త పట్టుబట్టలు, మెడ నిండా పూలమాలలు, నిండైన విగ్రహము గల రాఘవయ్యను చూసి వైకుంఠం నుంచి దిగివచ్చిన విష్ణుమూర్తి అయ్యుంటాడని పహారవాడెవరూ అడ్డగించలేదు. రాఘవయ్య ఎవరి ఆటంకము లేకుండా తిన్నగా రాజమందిరంలోకి వెళ్ళాడు. అనేక గదులు దాటగా రాజుగారి శయ్యాగారం వచ్చింది. ఒక మంచం మీద రాణి, ఇంకొంచెం అవతలి మంచం మీద రాజు పడుకుని నిద్రపోతున్నారు. రాఘవయ్య రాణిని చెయ్యి పట్టుకుని మంచం మీద నుంచి కిందకు జరజర ఈడ్చాడు. రాణి కెవ్వున అరిచింది. అరుపుకు రాజు లేచి కూర్చున్నాడు. ఎవడో తన భార్యను నేల మీదకు ఈడ్చేయడం రాజు కంట పడింది. రాజు ఆగ్రహావేశంతో తన దిండు కింద నుంచి కత్తి దూశాడు. అంతలోనే రాణిగారి మంచం పందిరి నుంచి బారెడు పొడుగు తాచుపాము పక్క మీద పడింది. రాజుగారి కత్తి దాన్ని నరకడానికి పనికి వచ్చింది. మా ప్రాణాలు కాపాడడానికి ఈ అర్ధరాత్రి అవతరించిన శ్రీ మహావిష్ణువులాగున్నారు. తమరెవరు అని రాజు భక్తితో రాఘవయ్యను అడిగాడు. నా పేరు రాఘవుడు అన్నాడు రాఘవయ్య. రాజుకు అతడిలో గురి కుదిరింది. రాచనగరంలోనే అతనికి ఒక మేడ ఇచ్చి అందులో ఉండి తనను పావనం చెయ్యమని రాజు అతన్ని వేడుకున్నాడు. లక్ష్మీదేవిని ఓడించడానికి తనకు శక్తి చాలదని గ్రహించి రాఘవయ్య సరేనన్నాడు. రాఘవయ్యకు సిరి ఎత్తుకున్నది. రాజుగారి ఆదరణతో పాటు అతనికి రాజపరివారంలోని అందరి ఆదరణ లభించింది. రోజు అతనికి అంతులేని కానుకలు లభించేవి. ఎవరో అతనికి చక్కని లక్ష్మీదేవి లాంటి పిల్లనిచ్చి పెళ్లి కూడా చేశారు. రాఘవయ్యకు 4 పిల్లలు కూడా కలిగారు. లక్ష్మీదేవి కోసం రాఘవయ్య ఒక పెద్ద ఇనప పెట్టె ఏర్పాటు చేశాడు. లక్ష్మీదేవి అందులో మూలుగుతూ ఉండేది. ఇలా 12 ఏళ్లు గడిచాయి. ఒక లక్ష్మీవారం సాయంకాలం రాఘవయ్య భార్య మేడ మీద నుంచి మెట్లు దిగి వస్తూ, దీపాలు లేవు, ధూపాలు లేవు, అందరూ ఎక్కడ చచ్చారా అని కేకపెట్టింది. రాఘవయ్యకు అదే లక్ష్మీదేవి చెప్పిన గుర్తు. రాఘవయ్య తన మనసులో లక్ష్మీదేవికి దండం పెట్టుకుని, ఆహా, వెళ్ళి వస్తావా తల్లి, వెళ్ళు అనుకుని తన భార్యతో, నన్నేమీ అడగకు, ఇనప పెట్టెలో ఉన్నదంతా ఊడ్చేసుకుని నువ్వు, నీ పిల్లలు మీ పుట్టింటికి వెళ్ళిపోండి అని చెప్పి ఆ రాత్రే వాడను పంపేశాడు. రాజుగారు వేటకు వెళ్ళినప్పుడల్లా రాఘవయ్యను వెంట తీసుకుపోయేవాడు. రాఘవయ్య తన భార్యను పిల్లలను పంపేసిన మర్నాడే రాజు వేటకు బయలుదేరుతూ రాఘవయ్యను కూడా తీసుకుపోయాడు. ఆ రోజు మధ్యాహ్నం అయ్యేసరికి
రాజుగారు, వేటగాళ్ళు బాగా అలసిపోయారు. ఎండవేళ రాజుగారు రాఘవయ్య తొడ మీద తల పెట్టుకుని ఒక చెట్టు నీడన నిద్రపోయాడు. వేటగాళ్ళు దూరంగా చెట్ల కింద చేరారు. అకస్మాత్తుగా చెట్టు మీద నుంచి ఒక కాకి రాజుగారి మెడ మీద రెట్ట వేసింది. గాఢ నిద్రలో ఉన్న రాజుగారు నిద్ర లేవలేదు. రాజుగారి తల కదిలించకుండా ఆ రెట్ట తీసే ఉపాయం తోచక రాఘవయ్య చాలాసేపు తికమక పడ్డాడు. ఇంతలో అతనికి రాజుగారి బొడ్డులో ఉన్న చిన్న బాకు కనిపించింది. రాఘవయ్య ఆ బాకును ఒర నుంచి తీసి దానితో రాజుగారి మెడ మీద ఉన్న రెట్ట తీసేయబోయాడు. అంతలోనే రాజుగారు కళ్ళు తెరిచి తన మెడ మీదకు వస్తున్న బాకును చూసి ద్రోహి ద్రోహి అని కేకలు పెడుతూ లేచి కూర్చున్నాడు. రాజభటులు పరిగెత్తుకుంటూ వచ్చారు. నా పంచ చేరి నా ప్రాణాలకి ఎసరు పెట్టిన ఈ ద్రోహిని బంధించండి అని రాజు తన భటులను ఆజ్ఞాపించాడు. రాఘవయ్యను పెడరక్కలు విరిచికట్టి నగరానికి తీసుకుపోయారు. మర్నాడు విచారణ. రాజుగారు నిండు సభలో రాఘవయ్య మీద రాజద్రోహ నేరం ఆరోపణ చేసి ఏం చెప్పుకుంటావు అని అడిగాడు. నేనేమీ చెప్పుకోను, మీకు తోచిన శిక్ష విధించండి అన్నాడు రాఘవయ్య. నీకు ఉరిశిక్ష విధిస్తున్నాను, నీ ఆఖరి కోరిక ఉంటే చెప్పు, తీరుస్తాం అన్నాడు రాజు. నా ఇనప పెట్టెలో ఒక చెందుగాయ పెట్టె ఉన్నది, అందులో నా నిక్షేపం ఉన్నది, దాన్ని ఒక్కసారి కళ్ళ చూడనిచ్చి తర్వాత మరణదండన విధించండి అన్నాడు రాఘవయ్య. రాజోద్యోగులు వెళ్ళి ఇనప పెట్టె తెరిచి చూస్తే అంతా ఖాళీగా ఉన్నది. అందులో ఉన్న చెందుగాయ పెట్టె తెచ్చి రాజసభలో తెరిచారు. అందులో ఒక నీరుకాబి పంచ, ఒక చిన్న చెంబు మాత్రమే ఉన్నాయి. ఇవా నీ నిక్షేపం అని రాజు అడిగాడు. అవును మహారాజా, వాటిని నమ్ముకున్నంత కాలము నేనే కష్టము ఎరుగను. ఇంతలో నాకు లక్ష్మీ కటాక్షం సంప్రాప్తమైంది. అది శాశ్వతం కాదని, ఈ స్థితి ఎప్పటికైనా వస్తుందని తెలిసే వాటిని భద్రంగా దాచి ఉంచాను. వాటిని నాకు ఇప్పించినట్టయితే నా మానాన నేను పోతాను అన్నాడు రాఘవయ్య. రాజు ఆశ్చర్యపడి రాఘవయ్యను పోనిచ్చాడు. మీ కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.